సో ఏంటి పవన్ కళ్యాణ్ మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద అండి అభిప్రాయం ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు చూసి చూడనట్టు వదిలేసిన ఈయన వదిలేయట్లేదండి. ఇది నా బాధ్యత, నేను చెయ్యాలి. ఈ బాధ్యత మీద నేను నిలబడుతున్నాను కాబట్టి, నాకు అడుగు మడుగులు ఎత్తుతున్నారు కాబట్టి నేను న్యాయంగా చేయాలి, న్యాయబద్ధంగా చేస్తాను. నేను జనానికి న్యాయం చేస్తా కానీ అన్యాయం చేయను ఓకే అని అంటున్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన ఆంధ్రప్రదేశ్కి. అవునండి. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పనితీరు అంటే ఏం చెప్తారు? ఉప ముఖ్యమంత్రి అంటే ఆయన ప్రవర్తన బాగానే ఉంది, ఓకే ఆయన అనుసరులు బాగానే ఉంది, ఆయన ఉన్నంత పదవిలో ఉన్నారు. ఓకే అంటే గవర్నమెంట్ కూడా ఆయన బాగానే ఉంది. రోజుకి 2 కోట్లు ఆయన హీరోగా తీసుకునేది, అవి వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు ఆయన. ఏమండి, ఆయన డబ్బు శాశ్వతం కాదండి, జనం శాశ్వతం. నాకు రాజకీయం కావాలి అనుకున్నాడు. ఓకే ఏమండి, డబ్బు కావాలంటే ఈ రోజు అయినా సరే రాజకీయం వదిలేసి సినిమాల్లోకి వెళ్ళిపోవచ్చు పవన్ కళ్యాణ్. కానీ డబ్బుల కోసం ఇప్పటికీ ఆయన రాజకీయాల్లో ఉన్నారు. డబ్బులు తీసుకుని టీడీపీకి లొంగిపోయారు ఆయన ఇప్పటికీ మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గురించి. మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది చాలా తప్పు. అది ఆ డబ్బు గురించే సాధించాలి అని అంటే ఓకే రాజకీయం పక్కన పెట్టేసి సంవత్సరానికి ఒక సినిమా తీసుకుంటే చాలా ఆయన. ఓకే సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, ఆయన పదవి వచ్చిన తర్వాత కూడా ప్రజలను వదిలేసి సినిమాలు చేసుకుంటారు అంటున్నారు కొంతమంది. మరి ప్రజలను వదిలేసి సినిమాలు తీయాలంటే తీరాయన సినిమా ఆయనకు అనుకూలం అయితేనే తీస్తాడు. ఓకే ఎందుకంటే రాజకీయమే ముఖ్యం అనుకున్నాడు, ప్రజలే నా దేవుళ్ళు అనుకున్నాడు. చివరిగా అందుకనే ఆయన ప్రజలను నమ్ముకున్నాడు కానీ సినిమాని నమ్ముకోవాలి. సో భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు ఆయన? చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి అవుతాడు, ఓకే లేదంటే ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఫైనల్ ఒక్క మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? అంటే ఒకే ఒక్క మాటలో మీ అభిప్రాయం? ఆయన ప్రవర్తన బాగుంది సార్, ఆయన గవర్నమెంట్ కూడా చాలా బాగుంది, ఏ విషయంలో ముందడుగేస్తున్నాడు. ఓకే ఏ రాజకీయంలో నాయకులు అయినా సరే నన్ను అన్నా సరే నన్ను కాదు, ఓకే నేను ముందుకెళ్ళాలి, ఓకే నా రాజకీయం నాకు మడుగులు ఎత్తాలి, నా జనం నన్ను కోరుకున్నాడు, నన్ను మోసం చేయకూడదు అని జనాల కోసం పాటుపడుతున్నాడు.